మా పార్టీ నాయకుడు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ నారా భువనేశ్వరి సంచలనమైన కామెంట్స్. నారా భువనేశ్వరి గారు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసేసరికి ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాలన్నీ కూడా ఇంకాస్త వేడెక్కినట్లుగా తెలుస్తోంది. సొంత భర్త అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే తన కొడుకైన నారా లోకేష్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు నారా భువనేశ్వరి పార్టీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటి అంటూ ప్రతిపక్షాలు సైతం ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది. మరి నారా భువనేశ్వరి గారి మాటల్లో ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే వాటిపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అసలు విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన ఇరుక్కున్నప్పుడు ఎన్నో కేసుల మీద అంతగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఎవరు వారి దరికి చేరి చంద్రబాబు నాయుడు గారికి సహనం అలాగే ధైర్యాన్ని నింపలేదు. అలాంటి నేపథ్యంలో తన పార్టీని కూడా ఆయన పక్కన పెట్టి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ రెండు పొత్తులని ఏకమయం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావడానికి ఆయన శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే అదైంది. ఖచ్చితంగా ఏపీ ప్రజలందరికీ మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బయటికి రావాలని నా భర్త తరపు నుంచి ఎంతగానో వాదించి ఆయనని మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చేలాగా చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మా పార్టీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ నేను ధీమాగా చెప్పగలను అంటూ నారా భువనేశ్వరి చెప్పుకు వస్తుందట. ఇక మరి చంద్రబాబు నాయుడు గారికి అంత సహాయం చేశాడు కాబట్టి ఇలా మాట్లాడుతుందా అని అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరచవచ్చు. కానీ అసలు విషయం అది కాదట. మరి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే, జనసేన టీడీపీ పార్టీ రెండు కూడా పొత్తులు కలిసిన తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఎంతో కష్టంనంతా కూడా గమనించినటువంటి భువనేశ్వరి ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి అవసరం అంటూ నిర్ణయించుకొని మా పార్టీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేసిందట. మరి ప్రస్తుతానికి ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి.